నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని గ్రావిటీ కెనాల్ వైపు అయితే ఉన్నాము. ఈ గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి మాక్సిమం కంప్లీట్ అవడానికి అయితే వచ్చినాయి. ఈ గ్రావిటీ కెనాల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అవుట్పుట్ మీరు చూడొచ్చు. అక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, రెండు వైపులు 2 స్లోపుల్లా వచ్చి మధ్యలో వాటర్ ఉంది. అదంతా అవుట్పుట్ అనమాట. కంప్లీట్ అయిన తర్వాత సేమ్ అలాగే ఉంటుంది కెనాల్ మొత్తం. ప్రెసెంట్ ఈ వర్క్స్ వచ్చేసి మనకి E9, E8 రోడ్ల మధ్యలో అయితే జరుగుతున్నాయి. ఇటువైపు ఈ గ్రావిటీ కెనాల్ మొత్తం 8 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. E3, N17 రోడ్ జంక్షన్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి N16, E9 రోడ్ జంక్షన్ తో అయితే ఎండ్ అవుతుంది. ఈ గ్రావిటీ కెనాల్ డెప్త్ కూడా దాదాపు 13 మీటర్ల వరకు మాక్సిమం దీని ఎక్స్కవేషన్ అయితే చేస్తున్నారు. కొన్ని ఏరియాల్లో 10 మీటర్లు, కొన్ని ఏరియాలో 12 మీటర్లు, కొన్ని ఏరియాలో ఏంటంటే మాక్సిమం 13 మీటర్స్ డెప్త్ వరకు అయితే వెళ్తున్నారు. అలాగే ఈ గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన బెడ్ విడ్త్ అంటే డౌన్ లో ఉండే బెడ్ విడ్త్ వచ్చేసి 40 మీటర్స్, టాప్ లో ఉండే టాప్ విడ్త్ వచ్చేసి 110 మీటర్ల వరకు అయితే ఉంటుంది. ఇది గ్రావిటీ కెనాల్ ఏంటంటే మాక్సిమం అన్ని ఏరియాల్లో కంప్లీట్ అయిపోయింది. ఒక అటువైపు మనకి E7, E8 రోడ్డు మధ్యలో ఏంటంటే అక్కడ రాక్ సాయిల్ ఉండడం వల్ల అక్కడ కొంత వర్క్ అయితే పెండింగ్ లో ఉంది. మాక్సిమం అది కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తారు. నేను ఈ వీడియోలో గ్రావిటీ కెనాల్ కి సంబంధించి పూర్తి వీడియో అయితే చూపిస్తాను. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రెసెంట్ ఈ గ్రావిటీ కెనాల్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ప్రెసెంట్ ఇప్పుడు పెండింగ్ వర్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ గ్రావిటీ కెనాల్ కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ గ్రావిటీ కెనాల్ బెడ్ విడ్త్ అంటే దీని లోపల ఉండే బెడ్ విడ్త్ వచ్చేసి 42 మీటర్లు ఉంటుంది. దీని టాప్ విడ్త్ వచ్చేసి 110 మీటర్ల వరకు అయితే ఉంటుంది. దీనికి దాదాపు 13 మీటర్ల డెప్త్ వరకు మాక్సిమం ఎక్స్కవేషన్ అయితే చేశారు. ప్రెసెంట్ గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అవడానికి అయితే వచ్చినాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ జరుగుతున్న వర్క్ వచ్చేసి E9, N16 రోడ్ జంక్షన్ దగ్గర అన్నమాట. ఈ గ్రావిటీ కెనాల్ మొత్తం N16 రోడ్డు పక్కనే ఉంటుంది. E3, N17 రోడ్ జంక్షన్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి E9, N16 రోడ్ జంక్షన్ తో అయితే ఎండ్ అవుతుంది. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి కెనాల్ మొత్తం ఎలా కనిపిస్తుందో. రైట్ సైడ్ N16 రోడ్డు, అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్నది గ్రావిటీ కెనాల్. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న LPS వచ్చేసి LPS జోన్ 1A అనమాట. ఇక్కడ దూరంగా కనిపిస్తుంది నెక్కల్లు విలేజ్. ఇది N16 రోడ్డు వచ్చేసి మనకి అబ్బరాజుపాలెం నుండి నెక్కల్లు వరకు 8.7 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు BSCPL అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఈ గ్రావిటీ కెనాల్ మొత్తం బెడ్ విడ్త్ 40 నుండి 42 మీటర్ల వరకు అయితే ఉంటుంది. అలాగే టాప్ విడ్త్ వచ్చేసి 110 మీటర్లు అని చెప్పా కదా. దీంట్లో టాప్ విడ్త్ 70 మీటర్స్ ఉంటే దీనిలో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ గ్రీన్ బఫర్ జోన్స్ అయితే ఉంటాయి 20 మీటర్స్ లో. అలాగే ఇది E9 రోడ్ అనమాట. ఈ E9 రోడ్డు కృష్ణాపాలెం నుండి నెక్కల్లు వరకు అయితే ఉంటుంది. ఇటువైపు చూడండి, ఇటువైపు E9 రోడ్డు వైపు ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇటువైపు కంప్లీట్ అయిన కెనాల్ కూడా మీరు చూడొచ్చు. సేమ్ మొత్తం 8 కిలోమీటర్స్ వరకు ఇలాగే ఈ కెనాల్ అయితే కంప్లీట్ చేస్తారు. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు కనిపిస్తుంది వచ్చేసి బ్రహ్మకుమారిస్ యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్ అన్నమాట. అది వచ్చేసి N16, E9 రోడ్, E8 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. ఈ జంక్షన్ కి రైట్ సైడ్ లోనే మనకి మౌంట్ ఫోర్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా వస్తుంది. ఇక్కడే అన్నమాట E8 రోడ్ వస్తుంది. ఈ E8 రోడ్ వచ్చేసి కృష్ణాయపాలెం దగ్గర నుండి నెక్కల్లు వరకు 14.9 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఆల్రెడీ E8 రోడ్డుకి సంబంధించిన పిల్లర్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి గతంలోనే. దానిపైన గడ్డర్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ E8 నుండి E7 రోడ్డు మధ్యలోనే ఇక్కడ రాక్ సాయిల్ ఉండడంతో పూర్తి స్థాయిలో ఎక్స్కవేషన్ అయితే ఇటువైపు కంప్లీట్ అవ్వలేదు. ఇటువైపు అయితే పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. దాదాపు E9, E8 మధ్యలో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా E7 దాటిన తర్వాత కూడా చాలా వరకు ఈ గ్రావిటీ కెనాల్ అయితే కంప్లీట్ అయి ఉంది. ఇక్కడ ఈ 1 కిలోమీటర్ వరకు అయితే పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వలేదు. చాలా వరకు కొంత భాగం వరకు అయితే ఎక్స్కవేషన్ కంప్లీట్ చేశారు. మీకు ఇక్కడ చూడొచ్చు. అలాగే E8 రోడ్ దాటిన తర్వాత మనకి E7 రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. E7 రోడ్డు పైన ప్రెసెంట్ బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. E7 రోడ్డు మందడం నుండి అనంతవరం వరకు 11.5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. దీన్ని BSR కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. E7 నుండి E6 మధ్యలో మీరు చూడండి గ్రావిటీ కెనాల్ మొత్తం కంప్లీట్ అయి ఉంది ఇటువైపు.
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000564466. ఈ గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన ఏమేం వర్క్స్ జరిగింది అంటే సైట్ క్లియరెన్స్ చేసుకున్న తర్వాత ఎక్స్కవేషన్ చేసి ఈ స్పాయిల్ మొత్తాన్ని డిస్పోజల్ చేసిన తర్వాత డీవాటరింగ్ అయితే చేసి ఈ కెనాల్ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేస్తారు. ఈ ఎక్స్కవేషన్ కూడా మాక్సిమం 13 మీటర్స్ డెప్త్ వరకు అయితే వెళ్తుంది. ఎక్స్కవేషన్ మొత్తం మాక్సిమం ఈ కెనాల్ అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇక్కడ మనకి E6 రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది. E6 రోడ్డు వెలగపూడి నుండి అనంతవరం వరకు 9.8 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ E6, E5 రోడ్ మధ్యలో ప్రెజెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్లోప్ లాంటిది అయితే కంప్లీట్ చేశారు. ఇటువైపు అంతా మీరు చూడొచ్చు. ఇటువైపు కూడా చాలా వరకు కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చింది వర్క్స్. మన అమరావతి రాజధాని ప్రాంతంలో 3 కెనాల్స్ అయితే ఉంటున్నాయి. గ్రావిటీ కెనాల్, కొండవీటి వాగు, పాలవాగు అనమాట. ఈ 3 కెనాల్స్ని పూర్తి స్థాయిలో వీటి ఎక్స్కవేషన్ డెప్త్ కానీ అలాగే దీని వెడల్పు పెంచడం కానీ అవన్నీ చేస్తున్నారు. ఇక్కడే మనకి E5 రోడ్డు కనెక్ట్ అవుతుంది. ఈ E5 రోడ్డు తాడేపల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచ్చుకులపాలెంతో ఎండ్ అవుతుంది. మొత్తం 19.4 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ రోడ్డు. ఇక్కడ నిర్మిస్తున్న ఈ కెనాల్ పైన ప్రతి ఒక్క రోడ్డు పైన బ్రిడ్జిలు అయితే వస్తున్నాయి. మేజర్ బ్రిడ్జిలు అనమాట. అంటే E9, E8, E7, E6, E5, E4 వరకు బ్రిడ్జిలు వస్తాయి. ఇక్కడ E3 దగ్గర ఇది కర్వ్ అయ్యి లెఫ్ట్ సైడ్ వైపు వెళ్ళి E3 N17 రోడ్ జంక్షన్తో అయితే ఈ కెనాల్ ఎండ్ అవుతుంది. ఇక్కడ మనకి E4 రోడ్డు కనెక్ట్ అవుతుంది. E4 రోడ్డు ఉండవల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచ్చుకులపాలెంతో ఎండ్ అవుతుంది. ఇది 15.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ E5, E3 రోడ్డు మధ్యలో కూడా మీరు చూడొచ్చు. దాదాపు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఎక్స్కవేషన్ అంతా. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపే దొండపాడు విలేజ్ ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు స్ట్రైట్‌గా రోడ్డు కనిపిస్తుంది చూసారా? N16 రోడ్డు రైట్ సైడు. ఆ రోడ్డు అంతా E2 రోడ్ అనమాట అటువైపు. E2 రోడ్డు వచ్చి N16 రోడ్‌లోకి వచ్చి కలుస్తుంది. అలాగే ఇదొచ్చేసి E3 N16 రోడ్ జంక్షను. ఇక్కడే ఈ కెనాల్‌ని లెఫ్ట్ సైడ్ డైవర్ట్ అవుద్ది. అక్కడ మీకు దూరంగా కనిపిస్తున్న జంక్షన్ వచ్చేసి E3 N17 రోడ్ జంక్షను. ఆ జంక్షన్‌తో ఈ కెనాల్ అయితే ఎండ్ అయిపోతుంది. మొత్తం 8 కిలోమీటర్ల కెనాల్ అనమాట. ఈ గ్రావిటీ కెనాల్‌లో వర్క్స్ వచ్చేసి మాక్సిమం కంప్లీట్ అవ్వడానికైతే వచ్చినియి. ఇంకా వర్క్స్ విషయానికొస్తే ఏంటంటే E9, E8 రోడ్ మధ్యలో చిన్న ల్యాండ్ ఇష్యూ అయితే ఉంది. అలాగే E8, E7 రోడ్డు మధ్యలో వచ్చేసి రాక్ సాయిల్ ఉండడంతో అక్కడ ఎక్స్కవేషన్ అయితే పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వలేదు. అలాగే ఇంకా మిగతా చోట్ల అక్కడక్కడ కొన్ని స్లోపులకి సంబంధించిన పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి E3 రోడ్డు వచ్చి N17 రోడ్‌లోకి వచ్చి కలిసింది. ఈ N17 రోడ్డు వచ్చేసి దొండపాడు నుండి నెక్కల్ వరకు అయితే ఉంటుంది. ఈ జంక్షన్‌తోనే ఈ కెనాల్ అయితే ఎండ్ అవుతుంది. ఈ గ్రావిటీ కెనాల్ వైపు ఉన్న ఎల్‌పిఎస్ లేఅవుట్స్ కూడా ఏంటంటే జోన్ 1A, 1B, 2A, 2B అలాగే జోన్ 4, జోన్ 5A, 5B అయితే ఉంటాయి ఈ కెనాల్ వైపు. మీకు ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు కనిపిస్తుంది జోన్ మొత్తం ఏంటంటే ఎల్‌పిఎస్ లేఅవుట్ జోన్ 4 అన్నమాట. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి ఈ కెనాల్ మొత్తం ఎలా కనిపిస్తుందో. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ఫ్లడ్ మేనేజ్మెంట్కి సంబంధించి నేను ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తుంటాను. ఈ గ్రావిటీ కెనాల్ కానీ, కొండవీటి వాగు కానీ, పాలవాగు, ఇంకా శాఖమూరు రిజర్వాయరు, ఇంకా పెనుమాక రిజర్వాయరు, నీరుకొండ రిజర్వాయర్కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఇంకో 2-3 నెలల్లో ఒక షేప్కి వచ్చే అవకాశం అయితే ఉంది. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.